మీ రూమ్స్కి నోరుంటే రూమ్ ఫ్రెషనర్ని కోరుకుంటాయి, కానీ మీ హార్మోన్స్కి నోరుంటే మాత్రం వద్దు బాబోయ్ అంటాయి. ఎందుకో తెలుసా? హాయ్, నేను మీ డాక్టర్ జ్యోతిర్మయి. వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, మీరు వాడే డియోడ్రెంట్స్, మీరు వాడే ఎక్కువ ఫ్రేగ్రెన్స్ ఉన్న సోప్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ ఆర్ నాన్ స్టిక్ ప్యాన్స్ ఆర్ ప్లాస్టిక్ కంటైనర్స్, ఇవన్నీ దే కాజ్ ఇన్ఫర్టిలిటీ. షాక్ అవుతున్నారా? వీటన్నిటిలో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అనే కెమికల్స్ ఉంటాయి. సో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే ఏంటంటే, మన బాడీలో న్యాచురల్గా ఉండే హార్మోన్స్ని మిమిక్ చేసి అవి చేసే యాక్షన్ని చెయ్యనీయకుండా ఆపి అవి లోపల వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ని కాజ్ చేస్తూ ఉంటాయి. సో వీటిని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటారు. సో మీరు వాడే షాంపూల్లోనూ ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్లోనూ ఇలాంటివి ఏమీ ఉండకుండా చూసుకోవటమే మనం చేయాల్సింది. సో మన డైలీ లైఫ్లో బాగా ఇంక్లూడ్ అయిపోయిన ఎండోక్రైన్ డిస్రప్టర్స్ని ఎలా డిస్రప్ట్ చేయాలో తెలుసా? బై యూజింగ్ అన్ ఇంటెలిజెంట్ హెల్తీ స్వాప్స్. ఏం లేదు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులు గ్లాస్ వాటర్ బాటిల్స్, స్టీల్ వాటర్ బాటిల్స్, అలాగే కుక్వేర్లో కూడా యూజ్ కాస్ట్ ఐరన్ ఆర్ స్టీల్. అంతేగాక డియోడ్రెంట్స్, రూమ్ ఫ్రెషనర్స్ అని చెప్పాను కదా, మినరల్ అండ్ న్యాచురల్ బేస్డ్ డియోడ్రెంట్స్, రూమ్ ఫ్రెషనర్స్ ఈ మధ్య చాలానే మార్కెట్లో ఉన్నాయి. సో చూస్ దెమ్. మీరు వాడే ప్యాడ్స్లో కూడా ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఉంటాయి. సో బెటర్ టు యూజ్ మెన్స్ట్రువల్ కప్స్ ఆర్ టాంపూన్స్. ఇంకా ఇలాంటి స్వాప్స్ ఏంటి, ఇంకా అసలు ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఏంటి, లిస్ట్ ఏంటి తెలుసుకోవాలంటే లుక్ ఇన్ ద కమెంట్ బాక్స్.